ఒకప్పుడు మోడీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ మత ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాడంటూ తాను ముస్లింలను రెచ్చగొడతా వచ్చినటువంటి షీలా రషీద్ ఇప్పుడు రూటు మారిందా, లేకపోతే కొన్నిసార్లు ఇలా మాట్లాడుతుందో తెలియదు. కానీ మధురాకి సంబంధించినటువంటి అంశం మీద ఆవిడ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అది ఖచ్చితంగా గుడిని ధ్వంసం చేసి కట్టినటువంటి మసీద్ అన్నది అన్ని ఆధారాలు కనబడుతున్నప్పుడు దాన్ని గుడిని హిందువులకు అప్పచెప్పడమే కరెక్టు. మధ్యలో నమాజ్ చేస్తున్నారు అన్నటువంటిది, నమాజ్ చేశారు కాబట్టి 20 సంవత్సరాల పాటు నమాజ్ చేస్తే ఆ ప్రదేశం గుడిదైపోతుంది, మసీద్ అయిపోతుంది, ముస్లింలది అయిపోతుంది అన్నటువంటి ఒక విధానాన్ని మనం తెచ్చుకున్నటువంటిది, దేవుడు తెచ్చినటువంటి విధానం కాదు. దాన్ని బేస్ చేసుకుని దాన్ని హిందువుల యొక్క ఆలయాన్ని మసీదుగా మార్చాలన్న కరెక్ట్ కాదు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చింది. వి నీడ్ టు వాలంటరీలీ అండ్ proactively reform both the Muslim public sphere and the private sphere. అదర్వైజ్ గవర్నమెంట్ ఈజ్ బౌండ్ టు ఇంటర్వీన్. మనమే బాధ్యతగా వాళ్ళ దగ్గర చేస్తే సరిపోతుంది. అలా కాకపోతే ప్రభుత్వం ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తుంది ఆవిడ.